అందరికీ నమస్కారం. మహాశివరాత్రి ఈ పవిత్ర రాత్రి వెనుక దాగి ఉన్న అద్భుతమైన సైన్స్, ఫిలాసఫీ ఏంటో ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. చాలామంది మహాశివరాత్రిని కేవలం ఒక పండుగలా చూస్తారు. కాని నిజంగా అంతేనా? కానే కాదు. ఈ ప్రత్యేకమైన రాత్రి వెనుక ఉన్న లోతైన అర్థాలేంటో ఈ విశ్లేషణలో మనం బయటపడదాం. ఇది మామూలు సంగమం కాదండి. ఇక్కడ 3 అద్భుతమైన శాస్త్రాలు కలుస్తున్నాయి. ఒకటి ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం, 2 యోగశాస్త్రం, ఇక 3 శివతత్వం అనే అద్భుతమైన ఫిలాసఫీ. ఈ 3 కలిసిన ఒక ప్రత్యేకమైన రాత్రిది. సరే, ముందుగా మనం ఆకాశం వైపు చూద్దాం. అసలీ రాత్రికి, ఈ విశ్వానికి ఉన్న సంబంధమేంటి? ఈ ఒక్క రాత్రే ఎందుకంత ప్రత్యేకమైన శక్తితో నిండి ఉంటుంది? మహాశివరాత్రి రోజున ఏం జరుగుతుందంటే, భూమి, చంద్రుడు ఒక ప్రత్యేకమైన పొజిషన్లోకి వస్తాయన్నమాట. ముఖ్యంగా ఫాల్గుణ మాసంలో చంద్రుడు తన అత్యల్ప దశలో ఉండి భూమిపై తన ప్రభావాన్ని చాలా బలంగా చూపిస్తాడు. దీనివల్ల భూమి మీద ఒక సహజమైన ఎనర్జీ సర్చ్ అంటే ఒక శక్తి ఉప్పొంగుతుంది. సరే, ఆకాశంలో గ్రహాల కదలికల వల్ల శక్తి పుడుతుంది, బాగుంది. కానీ దానికి మనకీ సంబంధమేంటి? ఇక్కడే అసలు విషయముంది. మనందరికీ తెలిసిందే, మన శరీరంలో దాదాపు 70% నీరే ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. చంద్రుడి ఆకర్షణ శక్తి వల్లే సముద్రంలో అంత పెద్ద అలలు వస్తాయి. అదే చంద్రుడి ప్రభావం మన శరీరంలో ఉన్న నీటిమీద కూడా ఉంటుంది. ఈ రాత్రి ఆ శక్తి మనలోని ఎనర్జీని సహజంగా పైకి అంటే ఊర్ధ్వముఖంగా లాగుతుందన్నమాట. ఓకే, ప్రకృతి మనకు ఒక ఎనర్జీ బూస్ట్ ఇస్తోంది. మరి దాన్ని మన శరీరం ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం మనకు యోగశాస్త్రంలో అద్భుతంగా దొరుకుతుంది. యోగశాస్త్రం ప్రకారం మన వెన్నెముకలో 7 ముఖ్యమైన శక్తి కేంద్రాలు ఉంటాయి. వీటినే మనం చక్రాలు అంటాం. మూలాధారం నుంచి మొదలై సహస్రారం వరకు. ఈ మహాశివరాత్రి రాత్రి మనలో ఉండే కుండలినీ శక్తి ఈ చక్రాల మార్గంలో పైకి ప్రయాణించడానికి వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది. సరే, ప్రకృతి సిద్ధంగా ఇంత గొప్ప అవకాశం మన ముందుంది. మరి దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఇక్కడే మన ఆచారాల వెనుక ఉన్న అసలైన సైన్స్ బయటపడుతుంది. మనం చేసే 2 ముఖ్యమైన పనుల్లో ఎంత అద్భుతమైన సైన్స్ ఉందో చూడండి. ఒకటి జాగరం. రాత్రంతా వెన్నుముకను నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల సహజంగా పైకి వస్తున్న శక్తికి మనం దారిచ్చినట్టవుతుంది. ఇక రెండోది ఉపవాసం. ఆహారం తీసుకోకపోవడం వల్ల మన శక్తి జీర్ణక్రియ మీద కాకుండా అంతర్ముఖమవుతుంది. అంటే మనలోకి మనం ప్రయాణించటానికి అది సహాయపడుతుంది. ఇదంతా బానే ఉంది. కాని అసలు శివ అంటే ఎవరు? ఈ పదం యొక్క అర్థమేంటి? ఇప్పుడు ఆ తత్వంలోకి కాస్త లోతుగా వెళ్దాం. ముందుగా శివలింగం గురించి తెలుసుకుందాం. లింగం అనే సంస్కృత పదానికి అసలైన అర్థం చిహ్నం లేదా గుర్తు. అది ఒక వ్యక్తి కాదు, ఈ సమస్త సృష్టికి అది ఒక చిహ్నం. అంటే ఈ మొత్తం సృష్టి దేనినుంచి పుట్టిందో ఆ మూలానికి గుర్తు. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం శివలింగం ఆకారం. అది ఒక దీర్ఘవృత్తాకారం, అంటే ఒక ఎలిప్సాయిడ్. మరి ఈ ఆకారానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎందుకంటే ఆధునిక సైన్స్ ప్రకారం విశ్వంలో ఉన్న గెలాక్సీల నుంచి అణువుల వరకు అన్నిటికీ ప్రాథమికమైన ఆకారం ఇదే. ఇది మన పూర్వీకులు చెప్పిన మాట మాత్రమే కాదు. ఈ రోజున నాసా లాంటి సంస్థలు, ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. ఈ మొత్తం విశ్వం, అందులోనే ప్రాథమిక శక్తి రూపాలన్నీ దీర్ఘవృత్తాకారంలోనే ఉన్నాయని వాళ్లు కూడా చెప్తున్నారు. అంటే శివుడంటే ఎవరో వినాశనాన్ని సృష్టించే దేవుడు కాదు. శివుడు ఒక సూత్రం. శివ అంటే శూన్యం, ఏమీ లేనిది. ఏమీ లేనితనం నుంచే అన్నీ పుడతాయి. అనంతమైన శక్తికి మూలం ఆ శూన్యమే. అందుకే శివుణ్ణి పరివర్తనకారుడు అంటారు. అంతా ఆయన నుంచే వచ్చి మళ్ళీ ఆయనలోనే లీనమవుతుంది. సరే, మనం ఖగోళం నుంచి మొదలుపెట్టి మన శరీరం, ఆచారాలు, తత్వం వరకు వచ్చాం. ఇదంతా మనల్ని ఒకే ఒక్క ముఖ్యమైన ముగింపు వైపు తీసుకెళ్తుంది. మహాశివరాత్రి యొక్క అసలైన ఉద్దేశమెక్కడో ఆకాశంలో ఉన్న దేవుడి కోసం వెతకడం కాదు. ఆ అనంతమైన, అపారమైన చైతన్యం, ఆ శివతత్వం బయటెక్కడా లేదు. అది మనలోనే ఉంది. ఈ రాత్రి మనకు ఇచ్చే అద్భుతమైన అవకాశమిదే. మనసుని అంతర్ముఖం చేసి మనలోనే నిగూఢంగా ఉన్న ఆ అనంతమైన శక్తిని, ఆ శివతత్వాన్ని అనుభూతి చెందడం. మరి ఈ రాత్రి మనలోని ఆ అనంత శక్తిని గుర్తించే ప్రయత్నం చేద్దామా?